హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అందరికీ సాయిరామ్. ఎలా ఉన్నారు మీరు? నేనైతే చాలా బాగున్నానండి. కొత్త ఆవకాయ కొలతలతో ఎలా పెట్టుకోవాలో చెప్తానండి. మనకు ముందు ఒక చిన్న మాట, అందమైన జీవితం అందరికీ ఉండదు, కానీ మన జీవితాన్ని అందంగా మార్చుకునే అవకాశం మనకు మాత్రమే ఉంటుంది. అవునా కదా ఫ్రెండ్స్? నిజమే కదా? నా ఉద్దేశంలో అయితే నేను నిజమే అనుకుంటున్నాను. మరి మీ ఉద్దేశంలో ఏమిటి? కామెంట్ చేయండి. ఇప్పుడు కొలతలకు వెళ్ళిపోదామండి. ఆవకాయ పచ్చడి మేమైతే 25 కాయలు తెచ్చుకున్నాము. 25 కాయలకి 3 గిన్నెల ముక్కలు అయినాయండి. 3 గిన్నెలకి ఒక గిన్నె మాత్రం కారం వేసుకోవాలి, ఒక గిన్నె ఆవపిండి వేసుకోవాలి, ఒక హాఫ్ గిన్నె ఉప్పు వేసుకోవాలి. 3 కలిపేసేయాలి. ఒక పళ్ళెంలో కానీ ఏదైనా గిన్నెలో కానీ వేసుకొని 3 ఎక్కడ కూడా ముద్దలు లేకుండా మొత్తం అలా చేత్తో కలుపుకొని పెట్టుకోవాలన్నమాట. కొన్ని ఆవకాయ ముక్కలు తీసుకొని ఒక గిన్నెలోకి దాంట్లో కొంచెం ఆయిల్ వేసి వెల్లుల్లిపాయి మెంతులు వేసి కలపాలి. బాగా కలిపిన తర్వాత కారం వేయాలండి. ఇప్పుడు కలుపుకున్న కారము అవన్నీ ఉన్నాయి కదా, అది వేయాలన్నమాట. బాగా వేసి కలుపుకోవాలి. మధ్యలో కొంచెం ఆయిల్ వేసి బాగా కలుపుకొని ఒక డబ్బాలోకి బాగా కలపాలన్నమాట. ఆయిల్ వేసుకుంటూ కలపాలి, కొంచెం కొంచెం కారం వేసుకుంటూ కలపాలి. అలా వెల్లుల్లిపాయలు కూడా మధ్యలో వేయాలి, కొద్దిగా మెంతులు. అలా బాగా కలిపిన తర్వాత ఒక డబ్బాలో వేసేసుకోవాలండి. ముక్కలన్నీ కూడా అలా కలుపుకుంటూ ప్రతిదీ కూడా అలా డబ్బాలో వేసుకోవాలన్నమాట. ప్రతి ట్రిప్కి కూడా ఫస్ట్ నూనె వేయాలి, తర్వాత మెంతులు వేయాలి, తర్వాత ఎల్లుల్లిపాయ వేయాలి, మళ్ళీ ఆయిల్ వేయాలి, కారం వేయాలి. అలా బాగా ముక్కలకి బాగా పట్టించేసి అలా కలుపుకొని ఒక డబ్బాలోకి తీసుకుంటూ ఉండాలన్నమాట. మనకి కారము అవన్నీ కొంచెం ఎక్కువ కావాలంటే, ఊట ఎక్కువ కావాలనుకుంటే కొంచెం కారం ఎక్కువ తీసుకోవచ్చు. కాకుండా నేను కొలతల ప్రకారంగా చెప్తున్నాను కాబట్టి నేను చెప్పినట్టే తీసుకోవాలన్నమాట. మొత్తానికైతే మేము ఆవకాయ పెట్టేసుకున్నామండి. ఎంత బాగుందంటే టేస్టు చాలా బాగుందండి. ఈసారి బాగా కుదిరింది. ఒక చిన్న ట్రిక్ చెప్తున్నానండి. ఈ ఆవకాయ పెట్టుకున్న తర్వాత మనకు నిల్వ ఉండాలి కదండి. మామూలుగా బయట పెట్టుకున్నాం అనుకోండి, కొన్ని కాయల వల్ల ఏంటంటే మెత్తపడిపోతుంది. చాలా వరకు ఆవకాయ మెత్తగా అయిపోతుంది. 1 year అలా ఉంచుకున్నాం అనుకోండి, లాస్ట్ వరకు మెత్తగా అయిపోతుంది. అలా మెత్తగా ఉండకుండా ఎప్పటికప్పుడే కొత్తగా అప్పటికప్పుడు పెట్టుకున్న ఆవకాయలాగా ఉండాలంటే ఒక చిన్న ట్రిక్ చెప్తాను. ఆ ట్రిక్ ఏంటనేది లాస్ట్లో చెప్తాను. చూసారా? మొత్తం అంతా అయిపోయిన తర్వాత ఒక డబ్బాలో వేసి బాగా ఇలా దగ్గరికి గట్టిగా చేయాలి. తర్వాత ఆ పైన కూడా ఆయిల్ వేసుకోవాలన్నమాట. ఆయిల్ వేసుకొని అలా గట్టిగా నొక్కేయాలి కిందికి. ఎక్కువ వేసేయక్కర్లేదు. ఒక కేజీ ఆయిల్, 1.5 kg ఆయిల్ వేస్తే సరిపోతుందండి ప్రస్తుతానికైతే. కలిపినప్పుడు వేసుకోవాలన్నమాట. 3 days తర్వాత కలుపుకోవాలి. ఇంకొక ట్రిక్ చెప్తా అన్నాను కదా, అది ఏంటంటే మనం పెట్టుకున్న ఆవకాయని 2 డబ్బాలు తీసుకుని డబ్బాలు నిండుగా పెట్టేసి ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలండి. ఇక్కడైతే పాడవదు. 2 సంవత్సరాలైనా సరే అలాగే కొత్త ఆవకాయలాగా ఉంటుంది. చాలా బాగుంటుందండి. మీరు ట్రై చేయండి నచ్చితే. లాస్ట్కి అయితే మేము శుభ్రంగా గిన్నెలో ముద్దలు కలిపేసుకొని ఒక్కొక్కరు 2 ముద్దలు 3 ముద్దలు తినేసామండి. సూపర్గా కుదిరిందండి ఈసారి మాత్రం బాగా. ఛానల్ నచ్చితే ఒక లైక్ ఇవ్వండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. బాయ్ బాయ్.